ఏంటి వీళ్ళు ఇంతసేపు డిస్కస్ చేసుకుంటున్నారు? బడ్జెట్ మ్యాటర్ కదా, అగ్రిమెంట్స్ అవి ఇవి ఉంటాయి కదా. హలో అమ్మా, చెప్పు. బిజీగా ఉన్నావా శైలు? 2 నిమిషాలు మాట్లాడొచ్చా? పర్లేదమ్మా, చెప్పు. నీలు గురించి నీతో మాట్లాడాలి శైలు. ఏమైందమ్మా? అది మధ్య చాలా మొండిగా బిహేవ్ చేస్తుంది శైలు. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేంత వరకు ఏదైనా కోర్స్ జాయిన్ కమ్మంటే ఖాళీగానే ఇంట్లో ఉంటుంది. రిలాక్స్ అవుతుంటుందిలేమ్మా. కాలేజ్ సీట్ కన్ఫర్మ్ అయితే తర్వాత ఎలాగూ హాస్టలే కదా. ఏమోనే, రోజు ఫ్రెండ్స్తో బయటకు వెళుతుంది. ఇంట్లో అసలు ఎక్కువసేపు ఉండడం లేదు. మీ నాన్న దగ్గర కవర్ చేయలేక చచ్చిపోతున్నాను. సర్లేమ్మా, నేను దాంతో మాట్లాడతాను కదా. సర్లే. ఇంతకీ అల్లుడు గారు ఎలా ఉన్నారు? ఇక్కడే ఉన్నారు, ఇస్తున్నా. హలో ఆంటీ. ఆంటీయా? అత్తయ్య అను బాబు. సారీ, ఎలా ఉన్నారు అత్తయ్య? మేమంతా బాగున్నాం బాబు, మీరు? ఎవ్రీథింగ్ ఫైన్ అత్తయ్య. ఏంటి నీలు బాగా అల్లరి చేస్తుందా? అవును బాబు, దాన్ని ఎంత త్వరగా హాస్టల్కి పంపించేస్తే నాకంత మనశ్శాంతి అనుకో. అలా అంటారు కానీ నీలు లేకపోతే మీరు తన్ని చాలా మిస్ అవుతారు. సరే అత్తయ్య, శైలికి ఇస్తున్నాను. సర్లేమ్మా, నేను నీళ్ళతో మాట్లాడతానులే. ఉంటాను, బాయ్. బాయ్. హలో అక్క, చెప్పు. ఏంటే ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు? అసలు నో కాల్స్, నో మెసేజెస్. ఏం లేదక్క, ఫ్రెండ్ పెళ్ళుందని చెప్పాను కదా, ఆ హంగామాలో ఉన్నాం అంతే. తెలిసింది. ఈ మధ్య ఫ్రెండ్స్ ఫంక్షన్స్ బాగా ఎక్కువయ్యాయంట కదా. ఏంటి, అమ్మ కంప్లైంట్ చేసిందా? నువ్వు అవేం పట్టించుకోకక్క, నేను తర్వాత కాల్ చేస్తా. బాయ్. ఏయ్, ఏంటి మీ అక్క క్లాస్ పీకుతుందా? అంతా మా అమ్మ వల్లే, చెప్తా. ఏ పెద్ద కూతురికేనా ఫ్రీడమ్? చిన్న కూతురికేం పర్సనల్ లైఫ్ ఉండకూడదా? అదేం లేదులే, నాన్న గురించే భయం. మీ అక్కిచ్చిన షాక్ కి ఆ మాత్రం భయము కంగారు ఉంటాయిలే. మా అక్కనేమన్నా అంటే నేను ఊరుకోను. సారీ సరే విను, ఇంట్లో ఏదో రీజన్ చెప్పు. 4 days బయటికి వెళ్ళాలి. ఈ సండే మన గ్యాంగ్ అంతా హైదరాబాద్కి వెళ్తున్నాం. ఎందుకు? నాకు లక్కీ డ్రాలో ఫ్రీ గోవా టూర్ వచ్చింది. అందరం సండే హైదరాబాద్, ఆ నైటే గోవా ఫ్లైట్. గోవాలో 3 days ఫుల్ ఎంజాయ్. వావ్, బట్ కుదరదు. ఎందుకు? అన్ని రోజులు ఇంట్లో మేనేజ్ చేయాలంటే కష్టం కదా. మీరందరూ వెళ్ళండి. ఇప్పుడే ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి చెప్పేస్తాను, మన ట్రిప్ క్యాన్సిల్ చేయమని చెప్పేస్తాను నేను ఇప్పుడు. వద్దు, నా కోసం అందరినీ డిసప్పాయింట్ చేయొద్దు. నువ్వు రానప్పుడు మేమేం చేసుకుంటే నీకెందుకులే. ప్లీజ్ అర్థం చేసుకో మహేష్. నువ్వే అర్థం చేసుకో. గోవాలో ఫ్యాషన్ పీరియడ్ ఉంది, దానికి అటెండ్ అయితే నీకు కొంచెం నాలెడ్జ్ వస్తుందని, అంతే. ఆ పని ఇష్టం. సరే ఆపు, 1 day టైం ఇవ్వు, ఇంట్లో మాట్లాడి చెప్తాను. అలా అన్నావు, బాగుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, కమ్ ఇన్. సార్, పద్మిని గారు ఎక్కడ? బడ్జెట్ అంతా డిస్కస్ చేసుకున్నాం వాళ్ళు. మనం ముందనుకున్న దానికంటే 10 లక్షలు ఎక్స్ట్రా అవుతోంది. ఇంకా మార్కెటింగ్ టిప్స్ ఉంటాయి, వాటికి కూడా దాదాపు ఒక 5 లక్షల వరకు అవుతుంది. వేటిలో అయినా తగ్గించుకోవచ్చేమో ఆలోచించండి సార్. నేను తనని రెగ్యులర్ క్లయింట్లా కాకుండా బాలు రిలేటివ్ ప్లస్ ప్రజ్వల మ్యామ్ పంపిన మనిషి అనే కోణంలోనే ఆలోచించి చాలా వరకు చాలా చోట్ల లిమిట్ చేశాను. ఇంతకంటే చేస్తే కంపెనీ లాస్ అవుతుంది. నో సార్, పర్సనల్ రిలేషన్స్ ఎప్పుడు బిజినెస్లో ఉండకూడదు. ఇంతకీ తనేమన్నారు సార్? ఆలోచించుకోవటానికి టైం కావాలి అని అడిగారు, నేను ఓకే అన్నాను. నేను ఒకసారి మాట్లాడతాను. బాలు, వద్దు బాలు, ఇంటికెళ్ళాక మాట్లాడదాం. ఓకే బాలు, మీతో ఇంకో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పండి సార్. స్వగృహ యాడ్స్ కంప్లీట్ డీటెయిల్స్ని నేను హెడ్ ఆఫీస్కి పంపించాను.
అక్కడ మార్కెటింగ్ అనలైజర్స్ నుంచి నాకు ఒక ప్రశ్న ఎదురైంది. ఏంటి సార్ అది? ఈ యాడ్లో మీరు చూపిస్తున్న కొత్తదనం ఏంటి? చాలా కాఫీ యాడ్స్లో, లేడీస్కి సంబంధించిన యాడ్స్లో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ వచ్చాయి కదా అని అడిగారు. బట్ ఇది డిఫరెంట్ కదా సార్. దీని సెన్స్ కంప్లీట్గా వేరు. మన సాంప్రదాయాలకు రుచులకు దూరంగా ఉన్నవాళ్ళు స్వగృహ ఫుడ్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే మన కాన్సెప్ట్. నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ వాళ్ళేదో నేటివిటీ మిస్ అవుతోంది అంటున్నారు. అంటే కాన్సెప్ట్ చేంజ్ చేసుకోమంటారా సార్? నో నో నో, నాట్ లైక్ దట్. కాన్సెప్ట్ ఈస్ గుడ్, బట్ ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది వి కాంట్ సే అంటున్నారు. ఒకవేళ వాళ్ళు చేంజ్ చేయమన్నా ఈ పీక్ మూమెంట్లో వీ కాంట్ టేక్ రిస్క్ సార్. ఆల్రెడీ 75% ప్రాసెసింగ్ కూడా అయిపోయింది. బాలు, వాళ్లతో జరిగిన డిస్కషన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇలా అంటున్నానంతే. మీ వేలో మీరు వెళ్ళండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. లెట్స్ మూవ్. యా, థ్యాంక్ యూ సార్. ఓకే. ఒరే ఢిల్లీ, ఇన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తున్నావు. ఏ కూరగాయలు ఎలా కట్ చేయాలో తెలియకపోతే ఎలారా? వాడి వంటల గురించి తెలిసిందే కదా పిన్ని. వాడు వండితే అవి ఏ కూరగాయలో తెలుసుకోవడానికి మేమే డిస్కవరీ చేసి ఆ వంటలకి మేమే కొత్త పేర్లు పెట్టుకోవాలి. ఇందులో నా గొప్పతనం ఏం లేదులేండి, అంతా యూట్యూబ్ మహిమ బామ్మగారు. అది నానమ్మ వరుస. పొగడ్తకి తిట్లకి తేడాకి తెలియదు. మీరు చిన్నబాబు మాటలు పట్టించుకోకండి. నా తెలివితేటలంటే ఆయనకి ఎప్పుడు కుళ్ళు. ఆహా, లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి ఏదో స్వీట్ చేసావు కదా, దాని గురించి నాన్నమ్మకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. మీకు ఇంకా అది గుర్తుందంటే ఆ స్వీట్ మీకు చాలా ఇష్టంగా నచ్చిందన్నమాట. ఇంతకీ ఏం స్వీట్ రా అది? పెండి జామ్ అని కొత్త స్వీట్ లేండి. బెండి జామా? అదెలా చేస్తారా? అమ్మగారికి నా వంటలంటే ఎంత ఆసక్తో. బెండకాయల్ని బాగా తురిమి. బెండకాయల్ని తూరమాలరా? లేకపోతే పాకంలో సెట్ కాదు కదండి. ఏం పాకం నాయనా? చక్కెర పాకమా బెల్లం పాకమా? అక్కడే మరి మీరు పాకంలో కాలేసింది. ఆ రెండు కాదు, గులాబ్ జామ్ పాకం. గులాబ్ జామ్ పాకం ఎందుకురా? అలా తురిమిన బెండకాయల్ని ఈ గులాబ్ జామ్ పాకంలో బాగా కలిపేసి ఓ గంట ఓవెన్ లో పెట్టి తీస్తే బెండి జామ్ రెడీ. రే ప్లీజ్ రా, ఇంకా ఆపేరా, కడుపులో తిప్పేస్తుంది. ఊరుకొండయ్య గారు, మీ కడుపు అడిగింది కదా అని ఇప్పటికిప్పుడు చేయడం చాలా కష్టం అండి. ఒరేయ్, కూరగాయలు తరిగే వరకు నోరెత్తావో చంపేస్తాను వెధవా. వచ్చేసారా? రండి. ఏంటి ఈ రోజు లేట్ అయింది? అత్తయ్య యాడ్ ప్రాజెక్ట్ బడ్జెట్ విషయం మాట్లాడుతూ కూర్చున్నాం, అందుకే లేట్ అయింది. మరి పద్మిని ఏది? పిన్ని ఇంకా ఇంటికి రాలేదా? లేదే. ఆ సైకిల్ ఏంట్రా, మళ్ళీ ధర్నా ఏమన్నా చేస్తున్నావా? నేను మాట్లాడితే బామ్మగారు చంపేస్తానన్నారండి. ఇది నేను మళ్ళీ స్టార్ట్. చాలే ఎదవ తెలివితేటలు, అసలు విషయం చెప్పు. పద్మిని అమ్మగారు వచ్చారు, నేను గ్రీన్ టీ ఇస్తే తాగారు. అప్పుడే ఎవరితోనో ఫోన్లో నగలు తాకట్టని మాట్లాడి అట్లున్నట్టే వెళ్ళిపోయారండి. మేమెవరూ చూడలేదే. మీరు ఎవరు గదులాలుంటే ఎలా చూస్తారండి? అయినా నేను వెళ్ళి నా వంట చేసుకోవాలి. నగలేంటి, తాగట్టేంటి? అది అంకుల్, బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్స్ట్రా 15 lakhs వరకు అవుతుంది. దాని గురించి ఏమైనా ట్రై చేస్తున్నారేమో. అవును, అదే అయి ఉంటుంది. మనతో ఒకసారి డిస్కస్ చేయాల్సింది కదా. చెయ్యదు, అది చిన్నప్పటి నుంచి అంతే. దాని బాధ అది పడుతుందే తప్ప పక్కనాళ్లతో పంచుకునే అలవాటే లేదు. అవును, తనకి ఎక్కడ తగ్గిపోతావు నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా ఎక్కువ. అత్తయ్య వచ్చాక నేను ఒకసారి మాట్లాడతానులే. ఏంటల్లుడు, ఏం మాట్లాడాలతో? ఏంటి పిన్ని,
మీకోసం మేం వెయిట్ చేస్తుంటే మీరు వచ్చేసారు. వేరే ఫ్రెండ్ కాల్ చేస్తాను, వెళ్ళిపోయానులే. అత్తయ్య, బడ్జెట్ విషయంలో ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదనుకో. యాక్చువల్లీ బిజినెస్ లో నా కో పార్ట్నర్సే నాకు కాంపిటీషన్ గా కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేశారు. జనాలకి కొత్త ఎప్పుడు వింతే కదా, అందుకే అట్రాక్ట్ అయ్యారు. సో 6 months గా కొంచెం బిజినెస్ లాస్ లో నడుస్తోంది. అందుకే ఈ పబ్లిసిటీ స్టంట్స్ కూడా ప్లాన్ చేశాను. దానికి అంత డీలా పడిపోవాలా పద్మిని? నగలు గిగలను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. మీ అన్నయ్య అంతో ఇంతో సంపాదించాడు, నేను అరేంజ్ చేస్తాను. అన్నయ్య ప్లీజ్, నాకు ఇలాంటివి నచ్చవని నీకు తెలుసు కదా. ఓకే, ఊరికే వద్దులేండి పిన్ని గారు. క్రెడిట్ అనుకోండి, మీకు ప్రాఫిట్ వచ్చాకే రిటర్న్ చేయండి. అవునత్తయ్య, మేం కార్లో వచ్చేటప్పుడు కూడా ఏ పర్టికులర్స్లో బడ్జెట్ తగ్గించొచ్చో కూడా ఆలోచించాం. దాదాపు 4 lakhs బడ్జెట్ కంట్రోల్ చేయొచ్చు. మిగిలిన అమౌంట్ అయినా బర్డనే కదా అల్లుడు. పిన్ని గారు, మీరింకేం మాట్లాడకండి. రేపే షూట్ ప్లాన్ చేస్తున్నాము. యాడ్ సక్సెస్ అవుతుంది, మీ బిజినెస్ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది. అవునత్తయ్య, వదిన హ్యాండ్ చాలా లక్కీ. నీ బిజినెస్కి తిరిగే లేదు, అంతే. థ్యాంక్ యూ శైలు. మీ అందరి కన్సర్న్కి చాలా థ్యాంక్స్. బట్ ఎవరి హెల్ప్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ప్లీజ్ అన్నయ్య, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. బాలు, ఒక 2 days షూటింగ్ పోస్ట్ పోన్ చేస్తే చాలు, మనీ నేను అరేంజ్ చేస్తాను. సరే అత్తయ్య, నీ ఇష్టం. పద్మిని, నీ పంతం నీదే కదా. సరేలే, నువ్వు వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అంతా నా కొడుకు కోడలు చూసుకుంటారు. థ్యాంక్స్ అన్నయ్య. ఒక ప్రాబ్లం సాల్వ్. ఏంటి నానమ్మా, స్నానం చేసి పూజకి రెడీ అవ్వమని గోల్ చేయకుండా కామ్గా ఉన్నావేంటి? నేను మర్చిపోయినా నీకు తొందరగా ఉన్నట్టుందే. అదేం లేదు, త్వరగా అయిపోతే వర్క్ చూసుకుని త్వరగా పడుకోవచ్చు కదా అని, అంతే. ఉదయం ఉపవాసం వదిలేశారు కాబట్టి ఈ మిగిలిన 3 రోజులు సంధ్యాదీపారాధన చేసుకుని శుభ్రంగా తినేసి నేల మీద చాపేసుకుని పడుకోవాలి, అంతేగా? కాదు, వేరు గదుల్లో పడుకోవాలి. అదేంటి? అదేంటి బామ్మ? అంటే 7 రోజుల వ్రతం అన్నారు కదా, 4 days కదా అయింది అని, అంతే. మధ్యలో బ్రేక్ చేయొద్దన్నావు కదా నానమ్మా, నువ్వే రూల్స్ పెట్టి నువ్వే బ్రేక్ చేస్తావా? నా రూల్స్ గురించి నాకు తెలుసురా. ఈ 3 రోజులు మీరు విడివిడిగా పడుకోవడమే మెయిన్ రూలు. ఏంటన్నయ్య, ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పేయ్. నాకేం ఇబ్బంది, అదేం లేదే, ఐఎమ్ ఫైన్. వదినా, మరి మీకు? అమ్మో, వరుణ్కి దొరికితే ఆడుకుంటాడు. పద బాలు, దీపారాధనకి లేట్ అవుతుంది. వెళ్ళొస్తాం బామ్మ. అదేంటి పిన్ని, వాళ్ళిద్దరినీ ఇన్ని రోజులు దగ్గర చేసి సడన్ గా దూరం చేస్తున్నావు? ఒక దూరం మనుషుల్ని మనసుల్ని ఎంత దగ్గర చేస్తుందో నువ్వే చూద్దుగాలే. డివైడ్ అండ్ రూల్ అన్నమాట. వేరువేరుగా ఉండమన్నారు కదా, శారీ ఎందుకు మరి? ఏంటి? అంటే ఓన్లీ దీపారాధనే కదా, శారీ ఎందుకు అని, అంతే. రెగ్యులర్ గా పూజకి శారీతోనే వస్తున్నాను కదా. రోజు వేరు, ఈ రోజు వేరు కదా. అయినా తప్పదు కదా. పోన్లే, నీ గురక లేకుండా ఈ 3 రోజులు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. నేను కూడా నీ పర్ఫ్యూమ్ స్మెల్ లేకుండా చెక్క బామలు వాటేసుకుని పడుకుంటాను. నానమ్మ అదృష్టవంతురాలు. మనసులో గొణుక్కుంది చాలు, పద వెళ్దాం. ఈ శారీ పిన్ ఒకటి.
సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు. ఏంటలా చూస్తున్నావు? మీ అమ్మాయిలకు ఒక్కసారి చాలు చూడకు అబ్బాయిల దగ్గర స్లావరీ చేయించుకోవడానికి. సూదిలా నవ్వకు. రే నానా బాలగోవింద్, వామ్మో ఈ రొమాంటిక్ బాలుగాడు నిద్ర లేచినట్టున్నాడు. ఇదిగో నేను పూజకెళ్తున్నాను, నువ్వు తర్వాత రా. కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ మహేష్? నేనే, చెప్పండి. సార్, నేను ఈజీ లక్కీ డ్రా నుండి కాల్ చేస్తున్నాను. గోవా ట్రిప్ గెలుచుకుంది మీరే కదా సార్? అవును సార్, స్మాల్ మిస్టేక్ జరిగింది సార్. యాక్చువల్లీ ఆ డ్రా కేవలం పేర్స్ కోసం మాత్రమే సార్. అది బై మిస్టేక్ మీకు పాస్ ఆన్ అయింది సార్. అదేంటండి సడన్గా ఇలా చెప్తారండి? మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. నో ప్రాబ్లం సార్. ఓన్లీ రిక్వెస్ట్ ఈజ్ మీరు గ్రూప్గా కాకుండా పేరుగా వస్తే సరిపోతుంది. అదెలా కుదురుతుందండి? సార్, మీరు 5 మెంబర్స్ బాయ్స్, 5 మెంబర్స్ గర్ల్స్ వస్తున్నారు. మీరే పేర్స్గా వస్తే సరిపోతుంది. హైదరాబాద్లో ప్రాసెసింగ్ అయ్యేంత వరకు అలా యాక్ట్ చేస్తే చాలు సార్. తర్వాత మీ గ్యాంగ్ యాజ్ యూజువల్గా వెళ్ళిపోవచ్చు. ఓకే, అయితే అలాగే చేస్తాం. అనదర్ స్మాల్ రిక్వెస్ట్ సార్, అందరికంటే ముందు మీరు మీ పేరు వచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సార్. ఆ నెక్స్ట్ డే మీ గ్యాంగ్ రావచ్చు. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. అసలు ఏంట్రా నీ ప్లాన్? ఇప్పటికే ₹1,00,000 అప్పు చేసి టికెట్స్ కొన్నావు, హోటల్ రూమ్స్ బుక్ చేసావు, ఇవన్నీ ఎందుకు? శైలజ చెల్లి నీలోని హోటల్ రూమ్లో బాయ్ ఫ్రెండ్తో బుక్ చేసి ఆ వీడియోస్ని నెట్లో రిలీజ్ చేస్తా. నన్ను వీడియో తీసి నా బతుకు రోడ్డుకి ఇచ్చింది కదా, ఇప్పుడు దాని బతుకు, దాని కుటుంబం బతుకు రోడ్డుకి ఇడుస్తా. చూస్తూ ఉండు. బామ్మా, నేను వచ్చేసా. ఈ రోజు మనం బోలెడని కబుర్లు చెప్పుకుందాం. బామ్మా, బామ్మా. వచ్చావా శైలు? ఏంటి మీ ఆయనకు దూరం చేశానని నన్ను తిట్టుకుంటున్నావా? నా సంగతి తర్వాత, ముందు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో చెప్పు. భలే దానివే. నేనా? ఏదో జపం చేసుకుంటున్నానంతే. ఏం జపం? కూతురు జపమా? నా దగ్గర ఎందుకు దాస్తావు బామ్మా? ఏ తల్లైనా తన కూతురు భర్తతో పిల్లలతో సంతోషంగా గడుపుతుంటే చూడాలనుకుంటుంది అమ్మా. నేనేమో కూతురు ఒంటరి పోరాటం చేస్తుంటే చూస్తూ కూర్చున్నాను. ఊరుకో బామ్మా, పెన్ని నీలాగే చాలా స్ట్రాంగ్ లేడీ, అందుకే పోరాడుతోంది. నువ్వు చూస్తూ ఉండు, తను తప్పకుండా గెలుస్తుంది. నాకొక సాయం చేస్తావా శైలు? చెప్పు బామ్మా. రేపు నన్ను బ్యాంకుకి తీసుకువెళ్తావా? ఎందుకు? మా అమ్మ వాళ్ళు నాకు పసుపు కుంకుమ కింద ఒక ఇల్లిచ్చారు. దాన్ని అమ్మడం ఇష్టం లేక అద్దెకిచ్చాను. నెల నెల ఆ అద్దె నా అకౌంట్లో పడుతుంది. ఇప్పటికీ చాలానే ఉండుంటుంది. ఇన్నేళ్లుగా నా కూతురికి ఎలాగూ పసుపు కుంకుమ ఇవ్వలేదు. ఆ డబ్బులు దానికే ఉపయోగపడతాయి. వాటిని తీసుకొద్దాం. డబ్బు సమస్య కాదు బామ్మా. ఇప్పుడు యాడ్ చేసినా అది తన బిజినెస్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు. ఇంకా మంచి ప్రమోషన్ కావాలి. మరి దానికి ఏం చేద్దాం మరి? అదే అర్థం కావడం లేదు. శ్రీరామచంద్ర, ఏదైనా మంచి దారి చూపించు తండ్రి. చూపించాడు. ఏంటి? నీ రాముడు రిప్లై ఇచ్చాడు బామ్మా. ఏమని? చెప్పొద్దు, చేసి చూపించమన్నాడు. ఆహా, అయితే ఏం చేస్తావు? ముందుగా మనం రేపు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెస్తున్నాం, కానీ ఆ డబ్బులు పిన్నికి ఇవ్వడం లేదు. ఎందుకలా? సస్పెన్స్. గప్ చెప్పు. నాకు చాలా పనులున్నాయి, నువ్వు పడుకో, నేను నా ల్యాప్టాప్ తెచ్చుకుంటాను. ఓకే? శైలు, శైలు ఏం చేస్తుందో చూడాలి. రే బాలు, ఏమైందిరా నీకు? దేనికి ఎడిక్ట్ అవునో అని గొప్పలు చెప్పి
శైలు కనెక్ట్ అయిపోయి ఎడిక్ట్ అయిపోయావేంట్రా? ఈ బెడ్ మీద 20 ఏళ్లుగా ప్రశాంతంగా ఒంటరిగా బేఫికర్గా నిద్రపోయావు కదరా. ఇప్పుడు పట్టుమని 10 నిమిషాలు కూడా నిద్రపోలేక బేజారైపోతున్నావేంట్రా? ఐడియా. పాపం బాలుగారు భార్యమణి లేని లోటుని ఎంజాయ్ చేస్తున్నారు. డిస్టర్బ్ చేయడం ఎందుకులే. అమ్మయ్యా, ఇప్పుడు హాయిగా నిద్రపడుతుంది. హలో మేడం, ఏంటి అలా చూస్తున్నారు? దొరికిపోయానే. ఏంటి నీ చున్నీ తీసుకున్నానని తెగ ఫీల్ అయిపోతున్నావా? నీకంత సీన్ లేదు. ఒక్కగా ఉంది కదా, చెమటలు తుడుచుకోవడానికి తీసుకున్నాను అంతే. లేనిపోని ఇమాజిన్ చేసుకోకు. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎస్ ఓకే. ఎస్ ఇవాళ లంచ్ తర్వాత షూట్ జరిగిపోవాలి. ఓకే, అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోండి. నాకు లాస్ట్ మూమెంట్లో ఏ కంప్లైంట్స్ రాకూడదు. ఢిల్లీ కాఫీ ఇవ్వవా? బ్రూ కాఫీయా ఫిల్టర్ కాఫీయా? ఏదో ఒకటి. నువ్వా? అమ్మ శైలు, ఉదయాన్నే అందరినీ కన్ఫ్యూజ్ చేసి పడేశావు. ఇంతకీ ఆ జగన్నాథ నాటకం ఏంటమ్మా? చూద్రి గాని ఉండండి. ఆ